లీగల్ సెల్ అథారిటీ వారు హానబులం సెక్రటరీ గారికి, మైదుకూరు సివిల్ జడ్జి గారికి, మరియు ఏజీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, నా తోటి సీనియర్ న్యాయవాదులు, మీడియేటర్లైన మీరందరికీ, ప్రజలకు, పోలీసు అధికారులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కమ్యూనిటీ మీడియేషన్ అంటే మీ గ్రామాలలో మీడియేషన్ ఎలా ఉంటుంది అనే దాని విధంగా చెప్పడం నేర్చుకున్నాను. గతంలో సార్ చెప్పినట్లు మీ ఊర్లలో ఒక గ్రామ పెద్ద ఉండేవాడు. ఆయన దగ్గరికి పోయి ఏదైనా సమస్య జరిగితే మీరు పంచాయతీ ద్వారా ఆయన మీకు సలహాలు సూచనలు ఇస్తే అక్కడ పరిష్కారం చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఆ పరిస్థితి పల్లెల్లో కనపడడం లేదు. ఒకరికంటే నువ్వు పెద్దనా అనే విధంగా ఉన్నారు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అనే స్టేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు కోర్టు వారు ప్లస్ నల్సా వాళ్ళు ఈ స్కీమ్ కింద సుప్రీంకోర్టు వాళ్ళు కూడా కలిసి మీడియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము. అట్లా మీ మైదుకూరులోనే ఎక్కువ ఉన్నారు మీడియేటర్లు. ఒక విషయం ఏమంటే, ఏదైనా మీ సమస్య అది సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, వైవాహ జీవితానికి సంబంధించింది కావచ్చు, భార్యాభర్తలు ఒక చిన్న సమస్యకై కోర్టులు ఎక్కుతున్నారు. ఆ సమస్యను కోర్టు దాకా, పోలీస్ స్టేషన్ దాకా పోయి కోర్టు దాకా వచ్చి సంవత్సరాలుగా తిరుగుతున్నారు. అది భరణం గురించి కావచ్చు, మీ మీద ఒకవేళ ఏదో మానసిక హింస చేసినట్టు కావచ్చు, మరొకటి పిల్లల కస్టడీ, ఇవన్నీ గృహహింస చట్టం కూడా కావచ్చు. అటువంటి చట్టానికి మీ మధ్య అన్ని సంవత్సరాలు తిరిగి అరే ఇంత తిరుగుతున్నాము, మాకు ఇంకా న్యాయం జరగడం లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు రాజీకి పోతే మా సమస్య ఏదో ఈ విధంగా అయితే మేము రాజీ అవుతాము అనే ఆలోచన ఒక్కసారి తట్టినా వాళ్ళు కోర్టు జడ్జి గారికి మమ్మల్ని మీడియేషన్కి పంపించండి, మేము రాజీ పడతాము అని ఒక మాట చెప్తే అక్కడ మీ సమస్యను అంతా విని కూడా అది రహస్యంగానే ఉంచుతాం, బహిర్గతం కాదు. మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి కూడా మీ ఏంటి అనేది మీ సమస్యను మీరే పరిష్కరించుకునే విధంగా అటువంటి పరిస్థితికి ఈ మీడియేషన్ తీసుకొస్తుంది. ఈ మీడియేషన్ ద్వారా మీవన్నీ కూడా పరిష్కారం అవుతాయనే చెప్తున్నాను. దీనికి డబ్బు ఎవరికి ఫీజు అవసరం లేదు, డబ్బు ఖర్చు ఉండదు, మీ సమయ పాలన కూడా ఉండదు, మీరు సంవత్సరాల పడి తిరగని అవసరం లేదు. ఈ మీడియేషన్ ఒక్కసారి కాకపోతే 3 రోజుల్లో 3 సార్లు 4 సార్లు 7 సార్లు అయినా మీ సమస్య పరిష్కారం చేయడానికి ఈ మీడియేటర్లందరూ కూడా మీకు సహకారాన్ని అందిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.